సాధారణంగా మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్‌లో తమ పిల్లల్ని చదివిస్తూ ఉన్నారో, వాళ్ళు సాధారణంగా అక్కడి నుంచి తమ పిల్లల్ని మళ్ళీ ప్రైవేట్ స్కూల్‌కి మార్చడం అనేది అందరూ సాధారణంగా గమనించే విషయం. మనం అది జనరల్‌గా అదే ఎక్కడైనా జరుగుతుందని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఈసారి తెలంగాణలో మాత్రం దీనికి రివర్స్ సీన్‌లో జరిగింది. అదేంటంటే దాదాపు 1,00,000 పైగా విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ అయ్యారు. తాజాగానే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూళ్ళని దాదాపు 4,000 సంఖ్యకి తగ్గించినప్పుడు చాలా విమర్శలొచ్చాయి. ఉపాధ్యాయులు విమర్శించారు. అలాగే తెలంగాణ మోడల్ స్కూల్‌ని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో దాని మీద కూడా కొంత పాజిటివిటీ కనిపించినా, దాని ప్రభావం ఎప్పుడు కనిపిస్తుందని చెప్పేసి చాలామంది విమర్శలు చేశారు. కానీ దాని ప్రభావం కానీ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూల్ మీద చేసినటువంటి ఫోకస్, వాళ్ళకి అనౌన్స్ చేసినటువంటి పథకాలు ఇవి ఇప్పుడు ఏ స్థాయికి చేరాయంటే, ప్రైవేట్ స్కూళ్ళలో తమ పిల్లల్ని జాయిన్ చేసినటువంటి తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలని మళ్ళీ జాయిన్ చేయడానికి ఆలోచనలో ఉన్నారు. ఆలోచనని నిజం చేసుకున్నారు. దానికి నిదర్శనమే 1,00,000 పైగా విద్యార్థులు జాయిన్ అవ్వడం. ఏ జిల్లా నుంచి ఎంతమంది జాయిన్ అయ్యారు? ఎవరు హైయెస్ట్ ఉన్నారు? అసలు ఎందుకు ఇది జరిగింది అనేది డీటెయిల్‌గా ఈ వీడియోలో చూద్దాం. తాజాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కావడం, ఇదంతా గనక గమనిస్తే ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వరకు 27,000కు పైగా, దాదాపుగా 27,000కు దాకా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని చోట టీచర్స్ సరిగ్గా లేకపోవడం, అంటే సింగిల్ టీచర్ ఉన్నటువంటి చోట ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ కోసం ఒక టీచర్ ఉండాల్సి రావడం, ఇటువంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. సరైన సిబ్బంది లేకపోవడం, సిబ్బంది ఉన్న చోట విద్యార్థులు లేకపోవడం, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు వీటన్నిటిని ఎందుకని చెప్పేసి వాటిని తగ్గించి, అంటే 27,000 నుంచి 4,000కి తగ్గించి ఇంకొంచెం బెటర్ ఫెసిలిటీస్, వాళ్ళకి అన్ని పథకాలు ఇద్దాము. విద్యార్థులకి ఉచిత భోజనం పథకం కావచ్చు, అలాగే యూనిఫామ్స్ కావచ్చు, ఏఐ టీచింగ్ కావచ్చు, ఆల్మోస్ట్ అలా ఒక ప్రైవేట్ స్కూల్‌లో పేరెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేసేటువంటి డిజిటల్ లెర్నింగ్, ఏఐ అన్నిటిని ఇంట్రడ్యూస్ చేసి రేవంత్ రెడ్డి తీసుకొస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇవి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇవన్నీ వినిపించినప్పటికీ ఎప్పుడు పేరెంట్స్ తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్‌లో నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేసినటువంటి దాఖలాలు కనిపించలేదు. కానీ ఈ సంవత్సరం, అంటే దాదాపు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయిన తర్వాత మాత్రం ఈ మార్పు గమనిస్తూ ఉంది. ఈ విద్యా సంవత్సరం మొదలైనప్పటి నుంచి కరెక్ట్‌గా నిన్న, అంటే జూలై 24 వరకు చూసుకుంటే 1,174 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్‌లో జాయిన్ అయ్యారు. ఇంకా గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్‌కి ఎంతమంది వెళ్లారంటే కేవలం 10% మాత్రమే. అది కూడా 10,490 మంది విద్యార్థులు మాత్రమే. అంటే దాదాపుగా ఎన్ని రెట్లు తగ్గిపోయారంటే, గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్‌కి వెళ్ళేటువంటి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్‌కి వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంది. దీనికి కారణాలు ఏంటంటే, ప్రైవేట్ విద్యా సంస్థలు విపరీతంగా ఫీజులు పెంచడం, అలాగే డొనేషన్స్ పెంచడం, ఏదన్నా సరే ఏఐ గాని, కొత్త కోర్సులు గాని, అంటే 10వ తరగతిలో చెప్పాల్సినవి ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పడం, ఏదో ఎంసెట్‌కి ప్రిపరేషన్ కూడా 6థ్ క్లాస్, 7థ్ క్లాస్ నుంచి చేయడం, ఈ పేరుతో లక్షల్లో ఫీజులు సంవత్సరానికి దాదాపుగా 8% కనిష్టం గరిష్టంగా పెంచాల్సినటువంటి ఫీజు దాదాపు 30-40% ఫీజులు పెంచడంతో తల్లిదండ్రులపై భారం పెరిగిపోతోంది. అలాగే చుట్టూ ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు చూస్తూ ఉంటే, జాబ్ లేఆఫ్స్ కావచ్చు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల కావచ్చు, ఎలా ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థిక పరిస్థితి అందరికీ అనిశ్చితిగానే మారిపోయింది. చాలా లేఆఫ్స్ జరిగాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి క్వాలిటీ విద్యని అందించాలనుకుంటున్నారు. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం ఏర్పడలేదు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మోడల్ స్కూల్స్ ప్రారంభించడమే కాదు, ఉన్నటువంటి స్కూల్స్‌లో డిజిటల్ లెర్నింగ్, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఏవైతే ప్రైవేట్ స్కూల్ మాత్రమే పరిమితమైంది. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం, ఇంకా దాంతోపాటు ఫ్రీ యూనిఫామ్స్, బుక్స్, భోజనం అంతా ఇవ్వడం. దీంతో పాటు లేటెస్ట్‌గా జన్వాడలో రోబోటిక్ టీచర్‌ని కూడా తీసుకొచ్చేటువంటి పద్ధతి తీసుకురావడం. ఈ మొత్తం ఏవైతే రేవంత్ రెడ్డి తీసుకొస్తూ ఉన్నారో వీటి మీద తల్లిదండ్రులకి నమ్మకం పెరిగింది. అందుకే ఇంత స్థాయిలో, అంటే గణనీయంగా 1,00,000 మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్‌లో చేరారు. జిల్లాల వారీగా ఎంతమంది చేరారో చూద్దాం. ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కారు బడుల్లో చేరుతున్న వాళ్ళు నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ అత్యధికంగా 8,461 మంది విద్యార్థులు ప్రైవేట్‌ని వదిలి ప్రభుత్వ స్కూల్లో చేరారు. తర్వాతి స్థానాల్లో జగిత్యాల్లో 6,010 మంది, రంగారెడ్డిలో 5,524 మంది, కామారెడ్డిలో 5,284 మంది, నల్గొండలో 4,919 మంది చేరారు. రాష్ట్ర రాజధాని ప్రాంతమైనటువంటి హైదరాబాద్లో 2,527 మంది విద్యార్థులు, మేడ్చల్ మల్కాజ్గిరిలో 3,538 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వదిలి గవర్నమెంట్ స్కూల్లో చేరారు. అన్ని జిల్లాల కన్నా తక్కువ సంఖ్యలో విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వదిలి గవర్నమెంట్ స్కూల్కి వచ్చింది మాత్రం ములుగు జిల్లాలో. అది కూడా కేవలం 566 మంది విద్యార్థులు మాత్రమే ప్రైవేట్ స్కూల్ వదిలి గవర్నమెంట్ స్కూల్లో చేరారు. ఇంకొక వైపు గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి చేరిన వాళ్ళు ఖమ్మం జిల్లా టాప్లో ఉంది.
ఖమ్మం జిల్లాలో 868 విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్లారు. అంటే మనం ఈ 1,00,000 మంది విద్యార్థులతో పోలిసి చాలా తక్కువ సంఖ్యనే చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యాశాఖ మంత్రిగా ఆయన ఏం చేస్తున్నారు అనేటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి సందర్భంలో ఆయన మీద తల్లిదండ్రులకు ఈ స్థాయిలో నమ్మకం పెరిగి 1,00,000 మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ కి జాయిన్ అవడం, అది కూడా ప్రైవేట్ ని వదిలి అన్నది రేవంత్ రెడ్డి సాధించినటువంటి ఒక పెద్ద విజయంగానే చెప్పుకోవచ్చు. మరి ఈ మార్పు గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ లో తెలియజేయండి.